సాధారణంగా మనకు ఏదైనా భయంకరమైన కల లేదా పీడకల వస్తే ఏమనుకుంటాం? ఏదో అనవసరమైన ఆలోచనలు లేక బ్రెయిన్ ఊరికే అలా రియాక్ట్ అవుతోందని వదిలేస్తాం కదా. నమస్కారం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇది మనందరి జీవితాలకు సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం. అదేంటంటే మన కలల ప్రపంచం. అవును, మనం నిద్రపోయినప్పుడు వచ్చే కలలని విశ్వం ఒక స్పిరిచువల్ క్లాస్ రూమ్ లేదా ఆధ్యాత్మిక తరగతి గదిలా ఎలా వాడుకుంటుందో, మన జీవితంలోని లోతైన సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో ఈరోజు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మొదలు పెట్టేద్దామా? సాధారణంగా మనకు ఏదైనా భయంకరమైన కల లేదా పీడకల వస్తే ఏమనుకుంటాం? ఏదో అనవసరమైన ఆలోచనలు లేక బ్రెయిన్ ఊరికే అలా రియాక్ట్ అవుతోందని వదిలేస్తాం కదా. కానీ లోతైన ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మాత్రం ఆ ఆలోచనను మనం పక్కన పెట్టేయాల్సిందే. ఎందుకంటే ఆ కలలు కేవలం ఏదో గందరగోళం కాదు, అవి సాక్షాత్తు ఈ విశ్వం మనకు పంపుతున్న ఎమర్జెన్సీ సిగ్నల్స్. మన జీవితంలో ఎక్కడో తప్పు జరుగుతోందని హెచ్చరించడానికి వచ్చే లోతైన సందేశాలన్నమాట. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. మనకి కష్టాలు రాగానే వెంటనే అంతా నా కర్మ అనుకోవడం మనకు అలవాటే. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది తెలుసా? మనకొచ్చే కష్టాల్లో కేవలం 10-15% మాత్రమే స్వచ్ఛమైన కర్మ వల్ల వస్తాయట. మరి మిగతా 85% అవి మన కంటికి కనిపించని నెగటివ్ ఎంటిటీస్, స్పిరిట్స్ లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రతికూల ఆలోచనల వల్ల వస్తాయి. ఉదాహరణకు, ఒక తల్లి తన బిడ్డ గురించి ఎప్పుడూ విపరీతంగా భయపడుతూ నెగటివ్గా ఓవర్థింక్ చేస్తుందనుకోండి, ఆ ఆలోచనల ప్రభావం కూడా బిడ్డ మీద పడుతుందని ఈ విశ్లేషణ చెప్తోంది. సరే, ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంది. అదేంటంటే అతి మంచితనం. మనలో చాలామందికి, ముఖ్యంగా మన కుటుంబాల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో అబ్బా వీడు చాలా మంచోడ్రా అనిపించుకోవాలని ఒక తపన ఉంటుంది. ఒక గాడ్ ఫాదర్లా ఫీల్ అవుతుంటాం. ఎవరో బాధ్యత లేని వాళ్ళొచ్చి అడగగానే కనీసం ఆ డబ్బు వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేక వాళ్ళని మరింత సోమరిపోతులుగా చేస్తుందా అని ఆలోచించకుండా బ్లైండ్గా ఇచ్చేస్తుంటాం. ఇలా సరైన బౌండరీస్ అంటే హద్దులు పెట్టుకోకపోతే ఆ అతి మంచితనమే మన స్వయం నాశనానికి ఎలా దారితీస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటారు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎదిరించి నిలబడాలో తెలుసుకోవడమే నిజమైన ధర్మమని. మనం రక్తం చెమటోటి సంపాదించిన డబ్బును ఏ వ్యసనాలకు బానిసైన వారి చేతిలోనో పెట్టడం మంచితనం అనిపించుకోదు. అలాగే ఏ బాధ్యత లేని స్నేహితుల కోసం గ్యారంటీ సంతకాలు పెట్టడం అస్సలు సహాయం కాదు. అది ఆధ్యాత్మికంగా మన హద్దుల్ని మనం దాటేయడమే. ఎదుటి వాళ్ళకి ఏది మంచో ఏది చెడో ఆలోచించి ప్రవర్తించడమే అసలైన ధర్మం, అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపేమో నిజమైన ధర్మం, ఇంకోవైపు మోమాటం. సమాజంలో అందరి దృష్టిలో మంచివాడిగా కనబడాలనే ఒకే ఒక ఉద్దేశంతో మొహమాటపడి నో అని చెప్పలేకపోవడం మనలో ఉన్న అతిపెద్ద వీక్నెస్. ఈ మొహమాటం వల్లే ఇతరుల భారాన్ని కూడా మన నెత్తిన వేసుకుని చివరికి మనల్ని మనమే కష్టాల పాలు చేసుకుంటున్నాం. కేవలం సొసైటీ కోసం, మన ఇమేజ్ కోసం నిజమైన ధర్మాన్ని పక్కన పెడితే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకే పెద్ద బ్రేక్ వేస్తుంది. ఈ మొహమాటం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో చూడండి. మనం పాఠం నేర్చుకోకపోతే విశ్వం కల్పించే పరిస్థితుల స్పీడ్ ఎలా ఉంటుందో తెలుసా? మొదట స్నేహితుడి కోసం ఒక 20,000 అప్పు చేస్తామనుకుందాం. అది కాస్త మెల్లగా 1,00,000 అవుతుంది. ఆ తర్వాత 10 లక్షలు అవుతుంది. చివరికి ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఎవరికైతే మనం ప్రాణం పెట్టి సాయం చేశామో చివరికి వాళ్లే మనల్ని మోసం చేసి నేనెవరు ఇవ్వమన్నారు అని మనల్ని ఎదురు ప్రశ్నిస్తారు. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే, ఆ పాఠం నేర్చుకోవడానికి నిజ జీవితంలో అంతగా నష్టపోయి ఆ ద్రోహాన్ని భరించాలా? అస్సలు అవసరం లేదు. ఇక్కడే మనకు డ్రీమ్ క్లాస్ రూమ్ అంటే కలల తరగతి గది భలేగా ఉపయోగపడుతుంది. నిజ జీవితంలో ఘోరమైన కష్టాలు పడే బదులు మన ఆత్మ ఈ కఠినమైన కర్మ పాఠాలలో నిద్రలో ఆ కలల ద్వారా చాలా సేఫ్గా నేర్చుకోవచ్చు. విశ్వం మనకు కల్పిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం ఇది. అసలు కలలో ఈ పాఠాలు ఎలా నేర్పిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మన ఆధ్యాత్మిక మాస్టర్లు కలలో ఒక అద్భుతమైన సిమ్యులేషన్ క్రియేట్ చేస్తారు. అంటే ఆ కలలో మనం సర్వస్వం కోల్పోయినట్లు, అప్పుల పాలైనట్లు ఒక భ్రమను సృష్టిస్తారు. ఆత్మను ఎమోషన్స్ పరంగా ఒక అంచుకు తీసుకువెళ్తారు. ఆ బాధ, ఆ నష్టం అంతా కలలోనే పక్కాగా అనుభవిస్తాం. దీనివల్ల ఏమవుతుంది?
నిజ జీవితంలో మనకు ఎలాంటి నష్టం జరగకుండానే ఇక ఎవరికీ బ్లైండ్గా హెల్ప్ చేయకూడదు అనే కఠినమైన పాఠం మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం వాడుకోవాలి కదా. దానికి ప్రతిరోజు పడుకునే ముందు ఒక 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొదటిది, ఉదయం లేవగానే ఆ కలలను స్పష్టంగా గుర్తుపెట్టుకుని వెంటనే ఒక బుక్ తీసుకుని రాసుకోవాలని, అంటే డాక్యుమెంట్ చేయాలని పడుకునే ముందే విశ్వాన్ని కోరుకోవాలి. ఇక రెండవది, మనం ఏ జీవిత పాఠం నేర్చుకోవాలో ఆ పరిస్థితిని కలలో చూపించమని అడగాలి. మూడవది, ఆ కర్మను ఆ కలలోనే క్లియర్ చేసి అక్కడే వదిలించుకునేలా చేయమని మాస్టర్స్ని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఒకసారి మనం ఈ పద్ధతికి అలవాటు పడ్డామంటే ఇక మరిన్ని లోతైన అభ్యర్థనలు చెయ్యొచ్చు. అంటే మనలోని ఆ మొహమాటం లేదా విపరీతమైన కోపంలాంటి నెగటివ్ లక్షణాలను కలలోనే పూర్తిగా తొలగించమని మాస్టర్స్ని రిక్వెస్ట్ చెయ్యొచ్చు. లేదా ఎవరితోనైనా రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటే వాటిపై క్లారిటీ కావాలని అడగొచ్చు. ఇలా అడిగి పడుకున్నప్పుడు మన భౌతిక శరీరం రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఆత్మస్థాయిలో ఆ మార్పులు జరిగి ఉదయం లేచేసరికి ఒక తెలియని అద్భుతమైన క్లారిటీతో మనం మేల్కొంటాం. ఇంత చేస్తున్నాం కదా, ఈ ప్రాసెస్ అంతటి వెనుక ఉన్న ఒకే ఒక్క గోల్ ఏమిటో తెలుసా? అదే ఒక బలమైన మార్పు తీసుకురావడం. ఎవరికైనా నో చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలాంటి భయం లేకుండా, మొహమాట పడకుండా ధైర్యంగా నో చెప్పగలగడం. తద్వారా మన ఆధ్యాత్మిక శక్తిని, మన జీవితాన్ని మనమే రక్షించుకోవడం. ఈ ఒక్క అచంచలమైన స్పష్టత కోసమే కదా విశ్వం మనకు కలల ద్వారా నిరంతరం శిక్షణ ఇస్తోంది. ఇక మనం ఈ రోజటి విశ్లేషణ ముగింపుకి వచ్చేశాం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. నిరంతరం మనల్ని వెంటాడే సమస్యలకు కారణం మన ఈ అతి మంచితనమేనా? ఈ రాత్రి మనం నిద్రలోకి జారుకునే ముందు విశ్వం మనకు ఏ లోతైన ఆధ్యాత్మిక పాఠం నేర్పించడానికి సిద్ధంగా ఉందో ఆ మార్గదర్శకత్వం కోసం విశ్వాన్ని మనస్ఫూర్తిగా అడుగుదాం. ఈ ప్రయత్నం మనందరిలో ఒక కొత్త మార్పుని తీసుకొస్తుందని ఆశిస్తూ త్వరలో మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం.